హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. అందరు బాగుండాలని కోరుకుంటాను. ఈరోజు మనం 5 రకాల పప్పుతో రైస్ చేస్తున్నామండి. హెల్దీ రెసిపీ. అన్ని రకాలు అంటే శనగపప్పు, కందిపప్పు, మినపప్పు, ఎర్రపప్పు, పెసరపప్పు, ఇలా అన్ని రకాల పప్పులతోని మనం రైస్ అయితే చేస్తున్నామండి. హాఫ్ గ్లాసు పప్పులన్నీ తీసుకొని వాష్ చేసి పెట్టుకున్నాము. అలాగే రైస్ ఒక గ్లాస్ అండి, అది కూడా 2-3 సార్లు వాష్ చేసుకొని పక్కకు ఉంచుకోవాలి. ఈజీ ప్రాసెస్లో మనం ఎలా చేయాలో అయితే చూపిస్తున్నాం ఫ్రెండ్స్. స్టవ్ పైన కుక్కర్ పెట్టేసుకొని మనం ఈజీగా పిల్లలకైతే లంచ్ బాక్స్ ఇచ్చే విధంగా మరియు హెల్తీ రెసిపీ లాగా చేస్తున్నాము. కొద్దిగా సాజీర, 2 బిర్యానీ ఆకు అయితే వేసాము. ఇందులో కట్ చేసిన బిగ్ సైజ్ పొటాటో వేసామండి. అలాగే కరివేపాకు, కొత్తిమీర కూడా వేసేసుకొని పచ్చిమిర్చి ఒక 5-6 పచ్చిమిర్చి అండి. ఇందులో కారం అయితే వేయట్లేదు. పచ్చిమిర్చి కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఒక 2 విజిల్స్లో మనకి రైస్ అయితే రెడీ అవుతుంది. పిల్లల లంచ్ బాక్స్కి ఈజీగా మనం చేసుకోవచ్చు అండి ఈ విధంగా, టెన్షన్ లేకుండా. ఇప్పుడు అన్ని రకాల పప్పులన్నీ కూడా వాష్ చేసుకున్నాం కదా, అది కూడా వేసేసుకొని ఒక ఆయిల్లో ఒక 5 మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకి స్మెల్ అనేది ఏమి ఉండదండి. ఓకేనా ఫ్రెండ్స్? మనకి పుదీనా ఉంటే పుదీనా యాడ్ చేసుకోండి. నేనైతే ఇప్పుడు వేయట్లేదు. కొంచెం ఫ్రెష్ అల్లం వెల్లిపాయ పేస్ట్ 1 స్పూన్ వేసుకొని కలుపుకోవాలి. అలాగే 1/2 స్పూన్ పసుపు కూడా వేసుకొని మిక్స్ చేద్దాం ఫ్రెండ్స్. ఇలా ఆయిల్ అయితే తక్కువనే వేసానండి. బాగా ఒకసారి కలుపుకోవాలి. ఇది 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్ అయితే వేసాను. అంటే మనకి రైస్ మనం రెగ్యులర్గా ఎలా వండుకుంటామో ఆ విధంగా అయ్యేలాగా వేసామండి. లేదు అనుకుంటే మెత్తగా కావాలంటే వాటర్ ఇంకొంచెం యాడ్ చేసుకుంటే 1కి 3 పైన పోస్తే మెత్తగా అవుతుందండి. కొంచెం సాల్ట్ అయితే వేసి బాగా మిక్స్ చేస్తున్నాను. ఇలా ఒక 5 మినిట్స్ తర్వాత మనం ఇందులో వాటర్ అయితే యాడ్ చేద్దామండి. టమాటాలు కూడా యాడ్ చేయాలి. ఒక 2 టమాటాలు అయితే కట్ చేసాము, అవి కూడా వేసుకుందాము. ఒకసారి బాగా కలిపేసుకొని వాటర్ అయితే వేస్తున్నాను. ఇప్పుడు నేనైతే 2 గ్లాసెస్ వేస్తున్నామండి. మెత్తగా కావాలనుకున్న వాళ్ళు 3 గ్లాస్ పైన వేసుకుంటే సరిపోతుందండి. ఇంకా మనం విజిల్ ఇప్పించేసి ఇప్పుడైతే రైస్ వేస్తున్నాము. 2 విజిల్స్ ఇప్పిస్తే సరిపోతుందండి. ఎక్కువ మసాలాలు లేకుండా మరియు అన్ని పప్పులతో పిల్లలైతే ఇష్టంగా తింటారండి. ఇలా 2 విజిల్స్ ఇప్పించిన తర్వాత మూత తీసి ఇలా మనకి రైస్ మంచిగా టేస్టీగా అయిందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.